రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభలు కలిసి పార్లమెంటు ఏర్పడుతుంది. రాష్ట్రపతిని పార్లమెంటులో అంతర్భాగం చేయడం పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతి. భారత పార్లమెంటులోని 2 సభలలో ఒకటి లోక్సభ, దీనిని దిగువ సభ అంటారు. రెండవది రాజ్యసభ, దీనిని ఎగువ సభ అంటారు. లోక్సభ ప్రజాప్రతినిధుల సభ. వయోజన ఓటింగ్ పద్ధతిపై ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు దీనిలో సభ్యులుగా ఉంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వీరిని ఎన్నుకుంటారు. ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి లోక్సభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. లోక్సభ సభ్యుల సంఖ్య 552కి మించరాదు. ప్రస్తుతం లోక్సభ స్థానాల సంఖ్య 545. వీరిలో 530 మంది సభ్యులు 28 రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడగా 13 మంది 7 కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపిక చేయబడతారు. ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం లభించనిచో 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. లోక్సభ సభ్యుల అర్హతలు. అతడు భారత పౌరుడై ఉండాలి. 25 సంవత్సరాల వయస్సు నిండినవాడై ఉండాలి. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయాన్ని పొందే పదవుల్లో ఉండరాదు. పార్లమెంటుచే నిర్ణయించబడిన ఇతర అర్హతలు కూడా అతడు కలిగి ఉండాలి. లోక్సభ కాలపరిమితి 5 సంవత్సరాలు. అత్యవసర పరిస్థితిలో ఈ పరిమితిని 1 సంవత్సరం వరకు పొడిగించవచ్చు. కాలపరిమితి ముగియక ముందే ప్రధాని సలహాపై రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయవచ్చు. లోక్సభ సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం కావాలి. 2 సమావేశాలకు మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదు. సాధారణంగా లోక్సభ 1 సంవత్సరంలో 3 సార్లు సమావేశమవుతుంది. లోక్సభ అనేక అధికారాలను కలిగి ఉంది. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అంశాల మీద చట్టాలను తయారు చేస్తుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకుంటుంది మరియు తొలగిస్తుంది. మంత్రిమండలిపై
నియంత్రణ చేస్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొంటుంది. రాష్ట్రపతిని అభిశంసిస్తుంది. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించటాన్ని ఆమోదిస్తుంది. ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలను తొలగిస్తుంది. రాజ్యాంగ సవరణ చేస్తుంది. వార్షిక బడ్జెట్ను ఆమోదిస్తుంది. ప్రభుత్వ విధానాలపై చర్చిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వ్యయాలపై నియంత్రణ చేస్తుంది. లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించుటకై తమ సభ్యుల నుండి ఒకరిని సభాపతిగాను, అనగా స్పీకర్గాను, మరియు ఒకరిని ఉపసభాపతిగాను, అనగా డిప్యూటీ స్పీకర్గాను ఎన్నుకుంటారు. వీరు సభా వ్యవహారాలను నడిపిస్తూ సభలో క్రమశిక్షణను నెలకొల్పుతారు. సభాధ్యక్షులు సభలో ఓటు చేయరు, కానీ నిర్ణాయకపు ఓటు మాత్రం చేస్తారు. లోక్సభ ప్రజాప్రతినిధుల సభ అయితే రాజ్యసభ సమాఖ్య సభ. దీనిని ఎగువ సభ అని కూడా అంటారు. ఇందులో 250కి మించకుండా సభ్యులు ఉంటారు. వీరిలో 238 మంది సభ్యులు రాష్ట్రాల విధాన సభలలోని ఎన్నికైన సభ్యుల ద్వారా నిష్పత్తి ప్రాతినిధ్యపు ఎన్నిక విధానంలో పరోక్షంగా ఎన్నిక అవుతారు. కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులు పార్లమెంటు నిర్ణయించిన పద్ధతి ప్రకారం ఎన్నిక అవుతారు. మిగతా 12 మంది సభ్యులను సాహిత్యం, విజ్ఞానం, కళలు, సంఘ సేవలలో ప్రముఖులైన వారిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. రాష్ట్రాల జనాభాను బట్టి రాజ్యసభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. రాజ్యసభ సభ్యత్వానికి పోటీ చేసే అభ్యర్థులకు అనేక అర్హతలు ఉండాలి. అతడు భారతీయ పౌరుడై ఉండాలి. 30 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకొని ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయాన్ని పొందే పదవుల్లో ఉండరాదు. అంతేకాకుండా పార్లమెంటుచే నిర్ణయించబడిన ఇతర అర్హతలు అన్నీ కలిగి ఉండాలి. రాజ్యసభ శాశ్వత సభ అంటే ఈ సభలోని సభ్యులందరూ ఒకే మారు పదవీ విరమణ చేయరు. అందుచే లోక్సభ వలె ఈ సభ 5 సంవత్సరాలకు ఒకసారి రద్దు కాదు. రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు. కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3/1 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్త సభ్యులు ఎన్నికవుతారు. భారత ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభకు సభాధ్యక్షుడు లేదా చైర్మన్. రాజ్యసభ సభ్యులు తమలో నుండి ఒకరిని ఉపసభాధ్యక్షునిగా లేదా డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకుంటారు. సభాధ్యక్షుడు సభలో ఓటు చేయరు, కానీ నిర్ణాయకపు ఓటు మాత్రం వేస్తారు. వీరు సభా వ్యవహారాలను నడిపిస్తూ సభలో క్రమశిక్షణ నెలకొల్పుతారు. రాజ్యసభ చట్టాలను తయారు చేయడంలో పాల్గొంటుంది. అత్యవసర ప్రకటనను అంగీకరిస్తుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో పాల్గొంటుంది. ఉపరాష్ట్రపతి, డిప్యూటీ చైర్మన్, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సభ్యులను తొలగిస్తుంది. రాష్ట్రపతిపై వచ్చే మహాభియోగ తీర్మానంలో పాల్గొంటుంది. రాజ్యాంగ సవరణలు చేయుటలో పాల్గొంటుంది. అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేస్తుంది.